ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు నేను శ్రీ సాయి దివ్య పూజ చేసుకున్నాను. ఇది నాది ఫస్ట్ వీక్ కాదండి, ఆల్రెడీ 2 వీక్స్ కంప్లీట్ చేసుకున్నాను. ఇది థర్డ్ వీక్ పూజ. ఇది నేను 2 టైమ్స్ ఆల్రెడీ చేశాను. థర్డ్ టైం మళ్ళీ చేస్తున్నాను. 2 టైమ్స్ చేసినప్పుడు నా కోరికలు అన్నవి తీరాయి. కోరికలన్నీ కాదు, మీరు ఏదైనా కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా ఈ పూజ కానీ మీరు చేశారంటే ఖచ్చితంగా మీకు కష్టాలు, బాధలు తొలగిపోతాయని నమ్మకంతో నేను చెప్తున్నాను. ఆల్రెడీ నాకు జరిగింది కాబట్టి నా ఎక్స్పీరియన్స్తోనే నేను మీకు షేర్ చేస్తున్నాను. మీరు కూడా చూసి ఆచరించి మీకున్న కష్టాలు, బాధలు తొలగించుకుంటారని కోరుకుంటున్నాను. చూసారు కదండి, జనవరి 4న నాది థర్డ్ వీక్ కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు క్యాలెండర్లో. డిసెంబర్ 21న నాది ఫస్ట్ వీక్, 28న సెకండ్ వీక్, అలాగే జనవరి 4th థర్డ్ వీక్, 11th 4th, 18th 5th వీక్. అంటే 18కి నాది కంప్లీట్ అయిపోయింది. కానీ నా లాస్ట్ ఎల్ఎంపి డేట్ వచ్చి డిసెంబర్ 27. అంటే నేను 21కి స్టార్ట్ చేశాను. చేసిన 1 వీకే నాకు కన్ఫర్మ్ అయిపోయింది. కానీ నేను చెక్ చేసుకోలేదు. 5 వీక్స్ తర్వాత నేను చెక్ చేసుకుంటే పాజిటివ్ అని వచ్చింది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను. యూపీటీ టెస్ట్ చేసుకున్నాను, అంటే యూరిన్ పాజిటివ్ టెస్ట్ చేసుకున్నాను. డీటెయిల్స్లో కూడా చూపిస్తాను. మీకు కరెక్ట్గా టైము, డేట్ అనేది తెలుస్తుంది. February 2nd 2024 2:49 AM నేను చెక్ చేసుకున్నాను. మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుందామని హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కూడా నాకు మళ్ళీ రీచెక్ చేసి కన్ఫర్మ్ చేశారు. వాళ్ళు ఆఫ్టర్నూన్ 2:21 PMకి నాకు కన్ఫర్మ్ చేశారు. చూడండి, 2nd February 2024 2:21 PM. సో నాకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయింది. చూసారు కదండి, నాకు జరిగిన అద్భుతం. ఈ వీడియో ద్వారా మీరు కూడా చూసి మీరు ఆచరించి మీకున్న కష్టాలు, బాధలు తొలగించుకుంటారని నమ్ముతూ నేను మీకు ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.